ఇంకొక వీడియో చూద్దాం. ఇది ఏపీకి సంబంధించిన అంశం, దీనిపైన మాట్లాడాలి. ఎందుకంటే నేను నిన్న అనుకోకుండా మొబైల్ చూస్తున్న క్రమంలో ఇది కనబడ్డది. అసలు ఏపీ రాజకీయాలు ఎంత దిగజారుడుగా ఉన్నాయి అనేది దీని నుంచి మనం చెప్పొచ్చు వాస్తవంగా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్ళకు వెళ్ళి వారికి మోకరిల్లి మరి వీరు వైఎస్ఆర్ వారసులా, ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్ళకు వెళ్ళి వారికి మోకరిల్లి మరి వీరు వైఎస్ఆర్ వారసులా, ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్ళకు వెళ్ళి ఇక్కడ తన సొంత చెల్లె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో ఈ ఫోటోలే పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు మోకరిల్లిందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా వాస్తవంగా నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావద్దు అనుకున్నాను, కానీ ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే, సొంత చెల్ల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉంటే, ఈరోజు అలా ఎంత పెద్ద మీనింగ్ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కాదన్న, అది ఆమెని అసాసినేట్ చేసినట్టు. సొంత తండ్రిని సొంత తల్లిని, తండ్రిని కాదు తల్లిని, అంటే తల్లిని కూడా ఈరోజు ఒక రకంగా చిత్రీకరించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా సొంత చెల్లి అంటే ఆయనకు పడతలేదు, సొంత తల్లిని కూడా ఈరోజు ఆమె క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. అసలు రాజకీయం లేకపోతే సీఎం కాకపోతే చచ్చిపోతావానే జగన్మోహన్ రెడ్డి? ఇంత ఘోరంగా నీ కుటుంబ సభ్యులను కూడా నువ్వు, ఇంత నీ సొంత తల్లిని కూడా నువ్వు, నీ సొంత తల్లి క్యారెక్టర్ని కూడా ఈరోజు నువ్వు బజార్లో పెడుతున్నావు అంటే నువ్వు ఎంత నీచానికి దిగజారినావో ఒక్కసారి అర్థం చేసుకో. ఇప్పటికైనా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నిజంగా కూడా మీ రాజకీయం అంటే, మీ యొక్క పాలిటిక్స్ అంటే మాకు నిజంగా కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది, జుగుసకరంగా కనబడతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. మోరోవర్ నేను నైట్ నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లుంటే ఈయన ఫాలోవర్స్ ఎట్లుంటారో నువ్వు అర్థం చేసుకో. నేను ఒక 4-5 టీడీపీకి సంబంధించిన విమెన్స్ ఫొటోస్ నేను చెప్పకూడదు కానీ చూపించలేము మనం ఇక్కడ. వాటిని ఏ రేంజ్ లో అంటే హాఫ్ బాడీస్ కనబడుతూ, జనరల్లీ మనం ఏదైనా యూనో ఇంత ముందు డేస్ లో, ఇప్పుడు అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా కూడా ఎంత చాలా అశ్లీలతతో పెడుతూ మీ రేట్ ఎంత అనేటువంటి ఆర్టికల్స్ అమరావతి అనే పేరు మీద చూస్తుంటే ఎంత బాధ కలుగుతుంది. వాడికి ఒక తల్లి ఉంది, ఒక భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, పెళ్లి కానోడు అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోరు ఉంటారు. ఇంత దిగజారుడా వాళ్ళకి సంబంధించిన మార్ఫింగ్ లా. సరే కలిస్తే ఏమైంది? ఇప్పుడు నీ చెల్లెనే కదా కలిసింది, వేరేటోడి చెల్లె కాదు కదా. అసలు విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే, అది అంటే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే అన్న, చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి మంచి మిత్రులు, మర్చిపోయారు చాలా మంది. రాజకీయంగా ఉండొచ్చు విభేదాలు, కానీ వాళ్ళు ఒక మిత్రులే. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఫంక్షన్లలో ఎక్కడైనా ఎదురు పడితే ఇద్దరు మాట్లాడుకునేటోళ్ళు, రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు విమర్శలు చేయండి, అరే నువ్వు రాష్ట్రానికి సంబంధించి నువ్వేం పీకలేదు, నేను పీకినా, నువ్వు ఇది చెప్పుకో కదా. అభివృద్ధి చెప్పుకోవాలి. నీ సొంత చెల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, సొంత తల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఈరోజు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకో జగన్మోహన్ రెడ్డి? అండ్ మోరోవర్ అతను వాడిన పదం, నువ్వు రాజశేఖర్ రెడ్డి వారసురాలివా చంద్రబాబు నాయుడు వారసురాలివా అంటే దాని అర్థం ఏందన్న? అంటే నీ తల్లి నువ్వు ఏ ప్రశ్నిస్తున్నావు అంటే ఇప్పుడు మనం కూడా అడగచ్చు కదా, మరి నువ్వు నిజంగా వైఎస్ రాజశేఖర్ వారసుడివా? రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఇంత దిగజాడు చేయలే. ఈనాటికి ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయినా తెలంగాణలో ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో రాజశేఖర రెడ్డి బొమ్మలు ఈ రోజుకు ఉంటాయి. ఇన్ఫాక్ట్ మనము చాలా సందర్భాలు రాజశేఖర రెడ్డి మెచ్చుకుంటాం. ఎందుకు ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ప్లానింగ్ కావచ్చు, ఇంకోటి చాలా విషయాలు రాజశేఖర రెడ్డి మెచ్చుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడటం మొదలెడితే ఎట్లుంటుంది రాజశేఖర రెడ్డి విషయంలో? జగన్మోహన్ రెడ్డి నీకు కొంతమంది హీరోయిన్లకి సంబంధాలు ఉన్నాయట అని రవిప్రకాష్ ని ఇబ్బంది పెట్టిన కేసుల గురించి మనం మాట్లాడదామా? మనకి ఎందుకు అని కదా మనం సైలెంట్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆడవాళ్ళ మీదకి రాజకీయాలు వస్తాయో, ఆడవాళ్ళం కూడా కాదు, సొంత తల్లినే, సొంత తల్లి క్యారెక్టర్నే, ఆమె యొక్క శీలాన్నే శంకిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనబడతా ఉన్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇక మీరు ఆలోచించుకోండి. ఇక నేను ఇంతకు మించి నేను చెప్పలేను. నేను మొన్న కూడా ఒక స్టోరీ చేసిన ఏ విధంగా జరుగుతుందని, దానిలో అనుకోకుండా చెప్పినావు. అదే చూస్తున్న క్రమంలో ఇది కనబడ్డది. ఇది కూడా దీనిపైన కూడా మాట్లాడాలి.
ఎందుకంటే ఒక భారతదేశ పౌరులుగా మా తెలుగు ప్రజలుగా మీ గురించి మాట్లాడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి కోసం కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే మనందరం కూడా అన్నదమ్ములు అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ గురించి మీ బావ కోసం కూడా మేము ఆలోచించాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన దిగజారుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఇంకొకటి కూడా నేను ఈరోజు చూపించదలుచుకున్నాను, ఒక వీడియో. క్లోజ్ అంజీ. ఈరోజు నిజంగానే కళ్యాణ్ శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వారైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరు పోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కళ్యాణ్ శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్. సో విషయం ఏంటంటే టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలువి. ఈరోజు టీడీపీలో పుట్టి పెరిగినటువంటి కళ్యాణ్ శ్రీహరి అసలు ఆయన ఎస్సీ సామాజిక వర్గం కాదని ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కదా, మరి ఆయన టికెట్ ఇచ్చినావు కదా, నువ్వే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చెప్పేసి నువ్వు ఉన్నావు కదా, మరి రేవంత్ రెడ్డి అసలు ఆయన బీసీనా ఎస్సీనా అసలు ఏంది ఆయన ముస్లిమా ఏంటిది చెప్పాలి, నిజ నిర్ధారణ చేయాలి. నువ్వన్న మాటలకే కట్టుబడి ఉన్నావా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఇక ఆడ విషయం ఏంటి అంటే కంప్లీట్గా కడియం శ్రీహరి అనే వ్యక్తి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిపోయింది ఆయన మీద. అసలు ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఆ రెస్పెక్ట్ మొత్తం పోయింది. ఈరోజు రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడేటువంటి కడియం శ్రీహరి రాజకీయాలను దిగజాడు రాజకీయాలు చేసినటువంటి దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే. నిజంగా కూడా నీ బిడ్డ ఓటమి ఖరారు అయిపోయింది. అక్కడ ఆరు రమేష్ భారీ మెజారిటీ తోటి ఈరోజు దూసుకెళ్తా ఉన్నాడు. అలా నో డౌట్ వాస్తవంగా ఆడ అసలు నీలాంటి వ్యక్తులను ఆడ ఎంపీగా పెట్టడం అనేది వీళ్ళ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ దురదృష్టంగా కనబడతా ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు కూడా కొండ సురేఖ సపోర్ట్ చేస్తలేదు, గంటా సత్యనారాయణ సపోర్ట్ చేస్తలేడు, అదేవిధంగా రేవూరు ప్రకాష్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు, మిగతా ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయనకు సపోర్ట్ కొరబడుతుంది వాస్తవంగా. ఎక్కడో ఆయన పోయి ప్రచారం చేసి తప్ప పెద్దగా తిరుగుతున్న సందర్భాలు అయితే లేవు వాస్తవంగా. సో ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్నారు, దయచేసి లైవ్ను లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇక్కడ